టు పీజీ న్యూస్. మనం ఇప్పుడు పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం అంటే తెలుసుగా, ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పిఠాపురంలో పోటీ చేసిన తర్వాత అంతకు ముందు అనే విధంగా తయారైంది. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవంలో చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఈరోజు చూసుకోవచ్చు, ఇవన్నీ గ్యాలరీస్ అన్నీ కూడా అందరూ వచ్చినటువంటి దాదాపు 3 నుంచి 5 లక్షల మంది అనుకుంటున్నారు. ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ మీటింగ్, ఏ ఆవిర్భావ దినోత్సవం, ఏ వారాహి సభ జరిగినా కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి క్రౌడ్ పుల్లింగ్ అయితే జరిగింది. ముఖ్యంగా క్రౌడ్ పుల్లర్కి మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అంటేనే క్రౌడ్ పుల్లర్గా మనం చూడాలి. ఆయన ఎక్కడున్నా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కూడా అదే తరహా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం మనం చూడొచ్చు. రీసెంట్గా మనం ఇక్కడ పిఠాపురంలో ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు అన్నది తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్ల మీద చాలామంది ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంతమంది రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏం మాట్లాడబోతున్నారు, ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు 1,00,000 మంది హ్యాపీగా కూర్చుని చూసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా పటిష్టంగా ఎక్కడా కూడా జనాలు తోపులాట్లకు కావచ్చు, ఎక్కువ మంది వచ్చినా కూడా ఏ బారికేడ్స్ కూడా ఇరిగిపోకుండా చాలా అద్భుతమైనటువంటి వెల్డింగ్స్ కావచ్చు, అనేకమైనటువంటి కట్టడాలు కూడా ఇక్కడ మనం చూసుకున్నాం. అయితే ఆ స్టేజ్ అక్కడ ఉంది కదా, ఆ స్టేజ్ అంతా కూడా చాలా ఎక్కువగా స్క్రీన్ కావచ్చు, ఎక్కువ మంది అక్కడ దాదాపు 100-150 మంది కూడా ఇంక అంతకు మించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు, అక్కడ అలాగే జనసేన పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా దాని మీద కూర్చోబోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు అంత ఆషామాషిగా రాల. గెలవాలంటే ఏదో ఒక రకంగా గెలిచేయచ్చు, డబ్బు పెట్టో లేదంటే ఇంకొక భయపెట్టో ఇంకొకటి చేసో. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలుపు చాలా కష్టపడి సంపాదించుకుంది. ఒక నిజాయితీతో, నిబద్ధతతో 10 ఏళ్ళు ఒక యుద్ధం చేసి ఆ తర్వాత వచ్చినటువంటి విజయంగా మన పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. అంటే ఈ గతంలో వచ్చినటువంటి అనేక పార్టీలను మనం చూసాం. అంటే పాల పొంగులాగా ఒక విజయం రాగానే వెంటనే మళ్ళీ పోయేటువంటి పరిస్థితి కనిపించేది. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా తన పునాదులను వేసుకుని దాని మీద వచ్చినటువంటి 21 సీట్లతో విజయాన్ని దేశం మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసింది. 100% స్ట్రైక్ రేట్తో దేశం అంతా కూడా ఒక నిజాయితీ గల రాజకీయ పార్టీని, ఒక నాయకుడిని తయారు చేసినటువంటి పిఠాపురం కూడా మనం చూడొచ్చు. అంటే దేశానికి ఒక నిజాయితీ గల పార్టీని, నాయకుడిని కూడా పరిచయం చేసింది ఈ ఒక పిఠాపురం అని కూడా అనుకోవచ్చు. అలాంటి ఒక విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా సగర్వంగా దేశానికి చాటి చెప్పే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. దేశం అంతా కూడా తన వైపు తిప్పి చూసుకునే విధంగా జనసేన పార్టీ ఒకటి ఉంది, ఒక నిజాయితీకి నిలువుటెత్తు అర్థంగా జనసేన పార్టీ ఉంటుంది, నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, యుద్ధం అయినా చేయిస్తుంది అని చెప్పి కొంతమంది జనసేన పార్టీ నాయకుల్ని తన సొంతంగా నిర్మించుకున్నటువంటి సైన్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూపించబోతున్నారు. రేపు దేశానికి ఒక కొత్త అధ్యాయానికి తెరలేపబోతున్నారు అని కూడా అనుకోవచ్చు. ఇకపోతే ఇక్కడే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సమాధులు కూడా ఇక్కడ మాటలతోనే పవన్ కళ్యాణ్ గారు కట్టబోతున్నారా అని కూడా అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంత పగడ్బందీగా ఆయన ఈసారి మాట్లాడబోయేటువంటి మాటలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆయన ఒక్క పాదంతో 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారికి వస్తే 11 సీట్లకి 151 నుంచి 11కి పడిపోయినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అదే తరహాలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోయేటువంటి మాటలకు వైఎస్ఆర్సీపీకి శాశ్వత సమాధే కట్టబోతున్నారా అనే విధంగా ఆయన స్పీచ్ కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదో మొన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఇలాంటివి 2-3 మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత ఉనికి చాటుకోవాలనే చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసినట్టుగా కనిపించింది. దానికి ధీటుగానే ఇప్పటికే జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి భారీగా కౌంటర్లు వెళ్ళినాయి. అనవసరంగా కెలుక్కుని మరి తిట్టించుకున్నాను రా బాబు అనుకునే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈసారి ఈ ఆవిర్భావ దినోత్సవంతో కంప్లీట్గా వైఎస్ఆర్సీపీని ఇంకా ఎక్కడా కూడా మాట, ఎక్కడ పేరు కూడా వినపడే విధంగా కూడా లేకుండా చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నుంచే మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ పరిస్థితి ఏం చేయాలో ఎవరికి అర్థం కాని పరిస్థితి, ఉన్నటువంటి 4 నాయకులు 5 నాయకులు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు ఆ ఎమ్మెల్యే పదవులు రద్దు అయిపోతాయా, లేదంటే
రద్దు అవ్వకపోతే మనం ఏ పార్టీకి వెళ్దామా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఏదో ఒక విధంగా వాళ్ళని కాపాడుకుందామనే ప్రయత్నం చేసినా ఆయన సీటు కూడా ఉంటుందా, లేదంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే అది కూడా పోతుందా అనే తరహాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో భయం ఎత్తిస్తుంటే, ఈసారి పిఠాపురంలో జరగబోయేటువంటి మీటింగ్లో ఏం మాట్లాడబోతున్నారు, నన్ను ఏ రకంగా టార్గెట్ చేయబోతున్నారని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒకటే కింద మీద కూడా కారిపోతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి సమాధి కట్టబోతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదన్నట్టుగా ఉంటుంది. సో అంతేకాకుండా జాతీయ రాజకీయాల వైపు, జాతీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర వైపు చాలా విషయాలు కూడా దీంట్లో మాట్లాడబోతున్నట్టుగా, సనాతన ధర్మం మీద కూడా ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం రండి.